పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు వేరువేరు బృందాలు ఏర్పడి గాలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే జానీ మాస్టర్ పై పోక్సో కేసుతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కోసం పోలీసులు వేట కొనసాగుతుంది. 3 రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు వేరువేరు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జానీ మాస్టర్ పై పోక్సో కేసుతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. ఇక జానీ మాస్టర్ కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జానీ మాస్టర్ కోసం పోలీసులు ఎక్కడెక్కడ సెర్చ్ చేస్తున్నారు, ఆయన ఎక్కడున్నట్లు తెలుస్తుంది? ఏదైతే సంచలనాలు ఎత్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంబంధించిన విషయంలో కూడా పోలీసులు అతన్ని ఇంకా వెతుకుతున్నారు. అయితే ఇప్పటికీ జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నట్టు కూడా పోలీసులకు సమాచారం అందడంతో వాళ్ళ నెల్లూరు పోలీసుల హెల్ప్ తీసుకున్నా కూడా పోలీసులు అక్కడి నుంచి చావచక్యంగా జానీ మాస్టర్ తప్పించుకోవడం, మరొక వైపు ఇప్పుడు ప్రస్తుతం లడాక్ లో ఉన్నట్టు కూడా సమాచారం. అయితే ఈ క్రమంలోనే కూడా 4 బృందాలుగా నార్సింగ్ పోలీసులు 4 బృందాలు ఏర్పడి జానీ మాస్టర్ కోసం వెతుకుతున్నారు. అయితే ఇప్పటికే జానీ మాస్టర్ పై కూడా ఇటు ఏదైతే బాధితురాలు ఫిర్యాదు మేరకు కూడా పోక్సో కేసు కూడా నమోదు చేశారు. మరొక వైపు బాధితురాలు మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా కలిసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా మొత్తం పూర్తి వివరాలు బాధితురాలు వివరించింది. సో ఈ నేపథ్యంలో కూడా తనకు ముందు నుండి కూడా ఏ విధంగా జానీ మాస్టర్ ఇబ్బంది అంశాలుగా పూర్తి సమాచారం కూడా నార్సింగ్ పోలీసులు 4 ప్రత్యేక బృందాలుగా. థ్యాంక్ యూ శ్రీనివాస్.